సమాజంలో మానవ సంబంధాలే ముఖ్యమని, కక్షలు కుట్రలు విచ్ఛిన్నానికి దారితీస్తాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ సునీత కుంచాల అన్నారు. పగలు ప్రతీకారాలు అనేక అనర్థాలకు దారితీస్తాయని, ప్రతి ఒక్కరూ హేతుబద్ధంగా జీవించడం అలవర్చుకోవాలని ఆమె హితవు పలికారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవా సదన్లో శనివారం జాతీయ లోక్ అదాలత్ ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఎస్ జయరాంతో కలిసి జిల్లా జడ్జి సునీత కుంచాల జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా సమూహాలు చట్టానికి లోబడి జీవించాలని, చట్ట వ్యతిరేకమైన చర్యలకు దూరంగా ఉండాలన్నారు. వ్యక్తులతో వ్యవస్థ నిర్మాణం అయిందని, ఆ వ్యవస్థ కొన్ని నియమాలతో ముందుకు సాగుతుందన్నారు. వ్యవస్థ సాఫీగా సాగేందుకు చట్టాల అవసరం ఏర్పడిందని, చట్టాలను అనుకరించడం అందరి కర్తవ్యమని ఆమె అన్నారు. పౌరుల మధ్య దీర్ఘకాలిక శత్రుత్వాలు కొనసాగించరాదనే లక్ష్యంతో లోక్ అదాలత్లు నిర్వహిస్తూ అన్ని రకాల సివిల్ దావాలు, రాజీ పడదగిన క్రిమినల్ కేసులు పరిష్కరించడం జరుగుతుందని ఆమె వివరించారు. జిల్లా పోలీస్ కార్యనిర్వాహక వర్గాల సహకారంతో సివిల్, క్రిమినల్ కేసులే కాకుండా సామాజిక బాధ్యతగా పౌర సమాజ ప్రగతికి న్యాయ సేవాధికార సంస్థ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుందని ఆమె వెల్లడించారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ 11 ఏళ్లుగా కొనసాగుతున్న ఒక సివిల్ వివాదాన్ని న్యాయ సేవా సంస్థ సహకారంతో పరిష్కరించుకొని భీమ్గల్ భూ నష్ట పరిహార బాధితులకు 3,90,00,000 బ్యాంకు చెక్ను ప్రభుత్వం తరపున అందజేసి వివాదానికి ముగింపు పలికినట్లు తెలిపారు. ట్రాఫిక్ చలాన్లు వాహనదారులచే వసూలు చేయించడంలో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉంటే నిజామాబాద్ జిల్లా 2వ స్థానంలో నిలిచిందని ఆయన తెలిపారు. ఏ పరిష్కారమైనా అది జిల్లా అభివృద్ధికి చిహ్నమేనని అన్నారు. సామరస్యపూర్వక పరిష్కారమే అన్ని సమస్యలను సమసిపోయేలా చేస్తుందన్నారు. భారతీయ వికాసానికి వ్యక్తుల వ్యక్తిగత బీమా పథకం ముఖ్యమని, కొన్ని రకాల ఆర్థిక సమస్యల పరిష్కారంలో బీమా ప్రీమియంలు క్రియాశీలకంగా నిలుస్తూ బాధితులకు ఊరటనిస్తున్నాయని కలెక్టర్ గుర్తు చేశారు. అనంతరం అదనపు డీసీపీ జయరాం మాట్లాడుతూ మతపరమైన కేసులు తప్ప అన్ని రకాల రాజీ పడదగిన క్రిమినల్ కేసులు లోక్ అదాలత్లో పరిష్కారం అయ్యే విధంగా న్యాయ సేవా సంస్థకు పోలీస్ శాఖ తన వంతు బాధ్యతగా సహకరిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సివిల్ జడ్జి పద్మావతి, అదనపు జిల్లా జడ్జి ఆశాలత, సీనియర్ సివిల్ జడ్జి శ్రీకాంత్ బాబు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దేవదాసు, ఉపాధ్యక్షుడు ఆశా నారాయణ, న్యాయ సేవాధికార సంస్థ సూపరింటెండెంట్ పురుషోత్తం గౌడ్ తదితరులు పాల్గొన్నారు. చాలా ఇంట్రెస్టెడ్ గా డెడికేట్ చేసుకుంటూ ఇది కూడా మనకి ఈ 3,90,00,000 ఏదైతే ఈపీ ఉందో, సో ఫ్రాంక్లీ స్పీకింగ్ మేము ఆర్డర్స్ ఇచ్చాము, చెక్ జనరేట్ చేసాము, కానీ క్లియరెన్స్ వాటన్నిటికి కూడా పిడిజీ మేడం గారు చాలా ఫాలోఅప్ చేయడం జరిగింది. సో ఈ లోక్ అదాలత్ అనేది మనకి చాలా వరకు కొన్ని కేసెస్ అయితే సో జరిగిన అంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ బిట్వీన్ షార్ట్ పీరియడ్లో ఆ కొన్ని కారణాల వల్ల మనకి కోర్టు కేసెస్ కానీ ఇవన్నీ వస్తాయి. బట్ గ్రాడ్యువల్గా వాళ్ళు కాంప్రమైజ్ అయ్యే సిచ్యువేషన్ కూడా ఉంటుంది. సో ఇలాంటి లోక్ అదాలత్ కార్యక్రమాలు అనేవి అలాంటి వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ లాగా పనిచేస్తూ ఉంటాయి. సో మనకి ఇప్పుడు ఎస్ఎల్డీసీపీ జయరాం గారు కూడా చెప్పారు. సో మనకి ఈసారి ట్రాఫిక్ చలాన్స్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో స్టేట్లో అంటే మనకి 33 డిస్ట్రిక్ట్స్, కమిషనరేట్స్ అన్ని చూసుకుంటే ఆఫ్టర్ గ్రేటర్ హైదరాబాద్ అంటే జిహెచ్ఎంసీ ఏరియా తర్వాత మన డిస్ట్రిక్ట్ అనేది స్టేట్లో 2nd పొజిషన్లో ఈరోజు ఉంది. సో దానికి పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా జ్యుడిషియరీ ఆ కోఆపరేషన్, అదేవిధంగా కోఆర్డినేషన్ వల్ల ఇది సాధ్యమైనది. సో ఇక్కడికే ఈరోజు ఏవైతే ఈ లోక్ అదాలత్ కేసెస్ ఉన్నాయో అన్నీ కూడా పిటిషనర్స్ సామరస్యంగా ఇవి పరిష్కరించుకోవడము, అదేవిధంగా ఈరోజు ఇది ఏదైతే 3,90,00,000 ఇస్తున్నామో ఫ్రమ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సైడ్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ కూడా ఈ కేసు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉంది. ఇట్ ఈస్ లైక్ సమ్ 11 acres ల్యాండ్ అక్విజిషన్ ఇష్యూ. సో ఇన్ని సంవత్సరాల తర్వాత ఇది క్లియర్ అవ్వడం అనేది కూడా ఫ్రమ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సైడ్ ఎప్పట్లాగే ప్రతిసారి మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నాం, అందరికీ చెప్తున్నాము. లోక్ అదాలత్లో కేసులు రాజీ చేసుకోవడం వల్ల మీ సమయము, డబ్బులు అన్నీ ఆదా అవుతాయి. అట్లాగే మనశ్శాంతి కూడా ఉంటుంది. అంటే కోర్టు చుట్టూ తిరగాల్సిన అవసరం తప్పుతుంది. చిన్న చిన్న కేసులు, కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు, ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ సెటిల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ ఒక్కరోజే కాదు, నేను ప్రతిసారి చెప్తాను, మీకు ఏ రోజు కేసు కంపౌండ్ చేసుకోవాలనిపిస్తే ఆ రోజు డిఎల్ఎస్ఏకి వచ్చి మీరు ఇక్కడ కలిస్తే
ఈ కేసు ఎట్లాగా రాజీ చేసుకోవాలి, దాని పద్ధతి ఏంటి, ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా కేసులు రాజీ చేయడం జరుగుతుంది, ఒక్క నేషనల్ లోక్ అదాలత్ రోజే కాకుండా. అలాగే మనకి ప్రతిసారి ఎప్పుడు కూడా మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కానివ్వండి, పోలీస్ నుంచి కానివ్వండి చాలా మంచి సపోర్ట్ వస్తుంది. పోలీస్ కేసెస్ కాంప్రమైజ్ చేయడం కానివ్వండి, అట్లాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఎట్లాంటి సపోర్ట్ కావాలన్నా కానీ ఎలాంటి టైంలో అడిగినా కూడా ఎవరు నో చెప్పకుండా కలెక్టర్ గారు కానివ్వండి, అటు సిపి గారు వాళ్ళ టీం అంతా కూడా మాకు చాలా సపోర్ట్ ఇస్తున్నారు. ఈసారి మేము అందరం కలిసి చేసిన ప్రయత్నం ఏంటంటే ఈ ల్యాండ్ అక్విజిషన్ ఓపీలో ఈపీలో అమౌంట్ రిలీజ్ చేయించడం, అది 3,90,00,000 అమౌంట్ రిలీజ్ చేయించడం జరిగింది. దానికి నాకు స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి కూడా మంచి సపోర్ట్ వచ్చింది. అట్లాగే ఇక్కడ ఆర్టీఓ గారు వీళ్ళు నిన్నంతా మీటింగ్స్లో ఉన్నా కానీ పాపం లాస్ట్ మినిట్లో ఆర్టీఓ గారు చెక్ రిలీజ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. కలెక్టర్ గారికి కూడా ఈ సందర్భంగా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం సార్. ఎందుకంటే ఇలాంటి ఈపీస్ చాలా ఉన్నాయి. సో ముందు మనం ఈపీస్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ల్యాండ్ ఎక్విజిషన్ ఓపీస్ కనుక మనం కొంచెం ఎక్కడో దగ్గర అమికబుల్ సెటిల్మెంట్ చేస్తే చాలామంది పార్టీస్కి లాభం అవుతుంది సార్. ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు ఇలాంటి డబ్బుల కోసం వెయిట్ చేస్తున్నారు. సో వాటి మీద ఒక్కసారి ఫోకస్ చేసి నెక్స్ట్ లోక్ అదాలత్కి ఇంకా కొన్ని ఈపీస్ కూడా క్లియర్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి కిల్లా డిచ్పల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని కిల్లా రామాలయానికి ఆహ్వానించి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తానని ఆయన వెల్లడించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించి తొలిసారిగా కిల్లా డిచ్పల్లి గ్రామానికి విచ్చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డికి గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలికారు. రామాలయ ముఖద్వారం నుండి మాజీ సర్పంచ్లు బూస సదర్శన్, డాక్టర్ ఏజీ దాస్, వీడీసీ సభ్యులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికి అభిమానాన్ని చాటుకున్నారు. గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేకు కిల్లా రామాలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఆలయంలోకి స్వాగతించారు. అనంతరం చారిత్రాత్మక కిల్లా రామాలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాల క్రితం అపురూప శిల్పాలతో నిర్మితమైన కిల్లా డిచ్పల్లి రామాలయం నిజామాబాద్ జిల్లాకే శుభదాయకమని అన్నారు. జాతీయ రహదారికి సమీపంలో భక్తులకు అనువుగా ఉందని, బాసర వెళ్లే భక్తులు కిల్లా రామాలయాన్ని దర్శించుకునేలా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామస్తుల కోరిక మేరకు వీలు చూసుకుని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కిల్లా డిచ్పల్లి రామాలయానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తానని అన్నారు. తనను భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమానికి హాజరై ప్రజలు దరఖాస్తు చేస్తున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ 6 గ్యారంటీలకు సంబంధించిన విషయాలను ప్రజలకు వివరించారు. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం అమలవుతుందని తెలిపారు. మిగిలిన 5 గ్యారంటీ పథకాల అమలు ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ సీఎం రేవంత్ రెడ్డి అమలు చేసి ప్రజలకు అండగా నిలవనున్నట్లు ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు గడ్డం నర్సారెడ్డి, జంగం శాంతయ్య, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు షేర్లింగం, మండల అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొలసాని శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డిచ్పల్లి గ్రామంలోని కిల్లా రామాలయాన్ని ఆ శ్రీరాముని దర్శనం కొరకు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ టెంపుల్లో శ్రీరాముని తర్వాత సీతా సమేత శ్రీరాముని దర్శనం చేసుకొని ఆశీర్వాదం తీసుకొని పూజ చేసుకున్న తర్వాత ఈ టెంపుల్ ఆవరణలో ఇదంతా కూడా తిరుగుతూ ఉన్నాం. అయితే దీంట్లో ఇక్కడ ముఖ్యంగా ఇది చాలా హెరిటేజ్ టెంపుల్. 1400 సంవత్సరాల అంటే 1400 అప్పుడు అంటే 14 BC AC ఆఫ్టర్ క్రిస్ట్ 14 అంటే 14వ శతాబ్దంలో నిర్మించినటువంటి ఈ టెంపుల్ మన నిజామాబాద్ నియోజకవర్గం రూరల్ నియోజకవర్గంలో అత్యంత ప్రాచీనమైనది అండ్ హిస్టారికల్ టెంపుల్ ఇది. సో దీన్ని చాలా రోజుల నుండి ఇక్కడ అభివృద్ధి ఏం జరగట్లేదు. ఇది చాలా మనకు హైవే కానీ ఇక్కడ ట్రైన్ కనెక్టివిటీ కానీ రోడ్ కనెక్టివిటీ ఉన్నటువంటి ఈ టెంపుల్ మరి దీన్ని ఎట్లా అభివృద్ధి పరచాలన్న ఆలోచనతో ఈరోజు ఈ టెంపుల్ విజిట్ చేయడం జరిగింది. దీంట్లో మరి టెంపుల్ ల్యాండ్ ఎంత ఉంది, దీన్ని ఏ విధంగా మనము అంటే భవిష్యత్తులో దీన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, అవసరం ఉంటే విత్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్తో కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్తో కలిసి దీన్ని
మేమేమనుకుంటున్నామంటే ఇది ఒక గుండెకాయ లాంటిది మన నియోజకవర్గానికి డిచ్పల్లి టెంపుల్ అనేది. అంటే మధ్యాహ్నం ఉంది, చాలా చారిత్రాత్మకమైన టెంపుల్ కాబట్టి లొకేషన్ కూడా హైవేస్కు రైల్వేస్ దగ్గర ఉంది కాబట్టి దీని బాసర్ టూరిజం సర్క్యూట్లో ఈ టెంపుల్ను తర్వాత రామడుగు ప్రాజెక్టు కూడా ఇంక్లూడ్ చేయడానికి ఇక్కడ మన ట్యాంక్లో కూడా ఎప్పుడు నీళ్ళు ఉంటాయి కాబట్టి దాన్ని టూరిజం సెంటర్గా ఒక రిక్రియేషన్ సెంటర్గా పెట్టి ఇక్కడ టెంపుల్లో ఒక కళ్యాణ మండపము ఇదంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి పార్కింగ్ ప్లేస్ డెవలప్ చేసి ఈ టెంపుల్కి ఒక సొంతగా ఒక ఆదాయం క్రియేట్ చేసి మరి చేయాలనే ఆలోచనతో ఇవాళ ఎండోమెంట్ ఆఫీసర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. ఆర్కియాలజీ వాళ్ళతో కూడా మాట్లాడతాం. తప్పకుండా అతి త్వరలోనే ఒక న్యూ ప్లాన్స్తో మేము ముందుకు వస్తామని చెప్పి. పేదల కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం ప్రారంభించి పూర్తయినప్పటికీ లబ్ధిదారులకు అందజేయలేదని బీజేపీ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద మహిళలకు లక్కీ డ్రా ద్వారా డీసీఓ డిపార్ట్మెంట్ ఇస్తామని చెప్పి నేటికి ఇవ్వకపోవడంతో శిథిలావస్థకు చేరుకున్నాయని, దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేశామని ఆయన తెలిపారు. నగరంలోని నూతన కలెక్టరేట్ నాగారంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పరిశీలించిన అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తరలివచ్చారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ నేటికి లబ్ధిదారులకు ఇండ్లను ఇవ్వకపోవడంతో శిథిలావస్థకు చేరాయని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద మహిళల కోసం ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను 8 సంవత్సరాల క్రితం ప్రారంభించిందని అన్నారు. ఆ ఇళ్ల కోసం పేదలు ఎదురు చూస్తున్నారని ఆయన తెలిపారు. మొత్తం 648 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించారని, అందులో నూతన కలెక్టరేట్ వద్ద 296 ఇళ్లు, నాగారంలో 252 ఇళ్లు కట్టారని ఆయన తెలిపారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు శిథిలావస్థకు చేరితే వాటిని మధ్యలో మరమ్మతులు చేయించారని ఆయన వివరించారు. ఇంకా లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పంపిణీ చేయకపోవడంతో మళ్లీ శిథిలావస్థకు చేరాయని, అందుకోసం 1,25 లక్షల రూపాయల రిపేర్ల కోసం మంజూరయ్యాయని ఆయన తెలిపారు. ఏడాదిన్నర క్రితం లబ్ధిదారులకు లిస్టు ద్వారా డీసీఓ డిపార్ట్మెంట్ లక్కీ డ్రా తీస్తామని చెప్పి నేటికి లక్కీ డ్రా నిర్వహించలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అందజేయాలని ఆయన కోరారు. 8 సంవత్సరాల నుండి ఇందూరు పేద మహిళలు డబుల్ బెడ్రూమ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. 3-4 సంవత్సరాల క్రితము సుమారు 648 ఇండ్లు కట్టడం జరిగింది. 296 ఇండ్లు నాగారం దగ్గర, 252 ఇండ్లు కలెక్టర్ ఆఫీస్ దగ్గర. కట్టిన తర్వాత 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయింది, అవి శిథిలావస్థకు చేరినాయి. మధ్యాహ్నం కొంచెం రిపేరింగ్ చేసిండ్రు. తర్వాత ఇప్పుడు కూడా మళ్ళీ వాటికి రిపేర్లు అవసరం ఉన్నాయి. గత 1.5 ఇయర్ క్రితము బెనిఫిషియరీస్ లిస్టు తయారు చేసినాము, డ్రా ద్వారా తీసినామని డీసీఓ డిపార్ట్మెంట్ చెప్పడం జరిగింది. ఈరోజు కలెక్టర్ గారికి నేను మెమోరాండం ఇచ్చిన. ఏంటంటే 1,25 లక్షల రూపాయలు స్పెషల్ ఫండ్ శాంక్షన్ అయింది వాటి రిపేర్ కోసము. కాంట్రాక్టర్లకు ఇంకా పని ఇవ్వలేదు. ప్రజాపాలన సభలలో అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. దరఖాస్తులను ఉచితంగా అందించేలా అన్ని ఏర్పాట్లు చేశామని, ఎవరు కూడా మీ సేవ జిరాక్స్ సెంటర్ల నుండి తీసుకోకూడదని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన సభలకు వచ్చే ప్రజలకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సరిపడ సంఖ్యలో దరఖాస్తు ఫారాలను అందుబాటులో ఉంచాలని, వాటిని సక్రమంగా నింపేలా సహకారం అందించాలన్నారు. జిల్లా కేంద్రంలోని 41 డివిజన్ పరిధిలో గల చంద్రశేఖర్ కాలనీ కమ్యూనిటీ హాల్లో నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని కలెక్టర్ శనివారం పరిశీలించారు. దరఖాస్తుల స్వీకరణకు ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్దకు వెళ్లి వాటిని స్వీకరిస్తున్న తీరును పరిశీలన జరిపారు. మైనారిటీ ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉండడాన్ని గమనించిన కలెక్టర్ ఉర్దూ దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. ఎవరు కూడా మీ సేవ జిరాక్స్ సెంటర్ల నుండి తీసుకోకూడదని కలెక్టర్ సూచించారు. ఒక కుటుంబం వారందరూ ఒకే దరఖాస్తు అందిస్తే సరిపోతుందని సూచించారు. కలెక్టర్ వెంట వివిధ శాఖల అధికారులు ఉన్నారు.
అయోధ్య శ్రీరాముని కలశం అక్షతల శోభాయాత్రను కోటగిరి రుద్రూర్ మండలాల్లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు అడుగడుగున ఘన స్వాగతం పలుకుతూ శ్రీరామ నామ స్మరణ చేస్తూ భక్తి ప్రపత్తులు చాటారు. కోటగిరి పొతంగల్ మండలాల్లో అయోధ్య నుండి వచ్చిన శ్రీరాముని అక్షింతలు కలశ మహాశోభయాత్రను ఘనంగా నిర్వహించారు. అయోధ్యలో శ్రీరామ మందిరం నిర్మాణ పనులు పూర్తయిన నేపథ్యంలో అయోధ్య నుండి వచ్చిన పూజా అక్షింతలకు శుక్రవారం కోటగిరి పొతంగల్ మండల కేంద్రాలలో మహిళలు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. పూజా అక్షింతల కుండీలను తలపై పెట్టుకుని మహాశోభాయాత్రలో పాల్గొన్నారు. పెద్ద హనుమాన్ బాలాజీ మందిరాల నుండి ప్రారంభమైన ఈ శోభాయాత్ర గ్రామంలో ప్రధాన వీధుల గుండా కొనసాగింది. ఈ శోభాయాత్రకు భక్తుల నుండి ఘన స్వాగతం లభించింది. కాషాయ జెండలు ధరించి శ్రీరామ నామ జపంతో ఈ అయోధ్య పూజ అక్షింతల మహాశోభయాత్ర కమనీయంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో రామ మందిరం తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులు, మహిళలు, పలు పార్టీల నాయకులు, గ్రామ పెద్దలు, యువజన సంఘాల సభ్యులు, రామ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వాళ్ళ యొక్క తత్వము, వాళ్ళ యొక్క స్థితి పరమాత్మ ఆనందం కావాలి అంటే రాముడు ఒక్కోడి వాడా, అందరి వాడా, ధనవంతుల వాడా, భక్తుల వాడా, అందరి వాడు, కొందరి వాడా. పితృవాక్యం మన యొక్క సనాతన ధర్మానికి, మన యొక్క ఋషి సంపత్తికి కూడా ఆ రాముడే మనకు ఆధారం. రాముడు ధర్మపరాయణుడు, రాముడు పితృవాక్య పరిపాలన గలవాడు, రాముడు ఎంతో శ్రేయోదాయకుడు. మనమంతా ఏ రాజ్యం కోరుకుంటున్నాము? పక్కింటోళ్ళదా, ఓలది, మీ రాజ్యమా? ఏ రాజ్యం కోరుకుంటున్నాం అందరం కూడా? నేర్చుకునేటువంటి మన సనాతన ధర్మం ఈ రోజు ఉత్తమంగా ఉంది. అందుకే మనం ఈ రోజు రామాయణం, మహాభారత, ఇతిహాస పురాణాలు, భగవద్గీత కూడా మన పిల్లల్లో నేర్పపోతే మన దేవీ దేవతలను కూడా నిందించే వాళ్ళు చాలా అయ్యారు. వాళ్ళకు నెప్పి వాళ్ళని మనం అనుకూలమైన స్థితిలో మనం నిలదీసి అడిగేటట్టుగా, చెప్పేటట్టుగా మన ధర్మాన్ని మనం బోధించాలి. రుద్రూర్ మండలంలోని బొప్పాపూర్ గ్రామంలో శనివారం అయోధ్య శ్రీరామ పూజిత అక్షింతలు కలశం శోభాయాత్ర కండ్ల పండువగా జరిగింది. బారెడు పోచమ్మ ఆలయం వద్ద గ్రామస్తులు కలశానికి ఘనంగా స్వాగతం పలికారు. మహిళలు మంగళ హారతులతో రాగా ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర కొనసాగింది. భక్తులు పెద్ద ఎత్తున జై శ్రీరామ్ నినాదాలు చేశారు. హనుమాన్ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల అభ్యున్నతికై అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ప్రజలు ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఎడపల్లి మండలంలోని టానాకలన్ గ్రామంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఆవాస్ యోజన పథకం ద్వారా నిరుపేదలకు ఇల్లు నిర్మించుకోవడానికి 2 లక్షల రూపాయలు, కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతులకు పెట్టుబడి సహాయం, ఆడపిల్లలకు సుకన్య సమృద్ధి ద్వారా అధిక వడ్డీ, జన్ ధన్ ఖాతా ద్వారా ఉచిత బ్యాంక్ అకౌంట్లు, ఉజ్వల యోజన పథకంతో ఉచిత గ్యాస్ కనెక్షన్, ముద్ర లోన్లు వంటి అనేక పథకాలను నిరుపేదల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని అన్నారు. అర్హులందరూ ఈ పథకాల ద్వారా లబ్ధి పొందాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పాల్ద భాస్కర్ రెడ్డి, ఆయా శాఖల అధికారులు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డీ మోహన్ రెడ్డి, భాజపా బోధన్ అసెంబ్లీ కన్వీనర్ శ్రీధర్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. మరణిస్తే కేవలం 436 రూపాయలు సంవత్సరానికి కడితే 2 లక్షల బీమా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ఉన్నది. అదే రకంగా సురక్ష బీమా యోజన ఉన్నది. అందులో కేవలం సంవత్సరానికి 20 రూపాయలు కడితే 2 లక్షల రూపాయలు వస్తే ఏమైనా అఘాయిత్యం అయితే, ప్రాణాలు కోల్పోతే, యాక్సిడెంట్ కానీ ఇతర రకాలుగా ప్రాణాలు కోల్పోయినప్పుడు 2 లక్షల రూపాయలు వస్తాయి. కేవలం ఒక స్కీమ్లా 20 రూపాయలు, ఇంకో స్కీమ్లా సంవత్సరానికి 436 రూపాయలు. ఇందులో అందరు నమోదు చేసుకుంటే మనం అందరం అఘాయిత్యం అయితే కుటుంబ సభ్యులకి, కుటుంబంకి అండగా ఈ బీమా యోజనలు ఉంటాయి. అదే రకంగా ఆయుష్మాన్ భారత్ కార్డులు ఉన్నాయా అమ్మ? అందరికీ చేసుకున్నారా? 5 లక్షల ఆరోగ్య బీమా,
ఆయుష్మాన్ భారత్ ఎన్ని ఉన్నాయండి అకౌంట్స్? ఎలిజిబిలిటీ ఇస్ ఫైన్. ఎందరు ఉన్నారు తానాకాలంలో? సో 800 మెంబర్స్ అయ్యిండ్రు ఆల్రెడీ. 700 ఎప్పుడు డిస్పాచ్ చేస్తారు? సో ఆల్రెడీ దే ఆర్ ఎలిజిబుల్ టు అవైల్. సో మన గ్రామంలో 800 మంది ఆయుష్మాన్ భారత్ పథకం కింద నమోదు చేసుకొని ఉన్నారంట. అంటే ఏమన్నా బీమార్లు వచ్చి హాస్పిటల్ పాలైతే ప్రైవేట్ హాస్పిటల్ పోతే 5 లక్షల రూపాయలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మన కోసం బిల్లు కడుతుంది హాస్పిటల్కి. ఆయుష్మాన్ భారత్ పథకంలో నమోదు చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఐడా? చేతులెత్తుని జరా ఉన్నారా అమ్మ? లేని వాళ్ళు కూడా నమోదు చేసుకోండి. రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ చేసుకోవచ్చు. మీకు 5 లక్షల బీమా, ఆరోగ్య బీమా కూడా వస్తుంది. లేని వాళ్ళు నమోదు చేసుకోండి. ఇప్పుడు ఆవాస్ యోజన ఇండ్లు అయితే అందరికి కావాలి కదా. మన కొత్త అభయహస్తం దరఖాస్తుల ఫారాల కొరత కారణంగా ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రైవేట్ వ్యక్తుల వద్ద కొనుగోలు చేయాల్సి వస్తుందని బాధిత జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేంజల్ మండలంలోని నీలా, సాటాపూర్ గ్రామాలలో సర్పంచ్లు లలిత రాఘవేందర్, వికార్ పాషా అధ్యక్షతన ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహించారు. దరఖాస్తు ఫారాలు అందుబాటులో లేకపోవడంతో స్థానిక జనం ప్రైవేట్ వ్యక్తుల వద్దకు పరుగులు తీశారు. 40 రూపాయలకు ఒక ఫారం చొప్పున కొనుగోలు చేయాల్సి వస్తుందని ప్రజాప్రతినిధులపై, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం గ్రామ సభలో అభయహస్తం దరఖాస్తు ఫారాలను అధికారులు ప్రజల నుండి స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శంకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రైవేట్ వ్యక్తుల వద్ద దరఖాస్తు ఫారాలను కొనుగోలు చేయవద్దని సూచించారు. గ్రామ సభలో అందరికీ సరిపడా దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంచామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు స్వప్న, యోగేష్, ఎంపీడీఓ కార్యాలయ సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఎంపీడీసీఎల్ ఏఈ రాజలింగం, పంచాయతీ కార్యదర్శులు రాణి, మహబూబ్ అలీ, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. దరఖాస్తుదారు భర్త పేరు పెట్టారు. ఆమె ఉద్దేశం మహాలక్ష్మి స్కీమ్ రావాలి. మహాలక్ష్మి స్కీమ్ రావాలి అంటే లేడీస్ స్త్రీ ఫోటో పెట్టాలి. ఆ ఫోటో పెట్టడం జరిగింది. అట్లాంటివి ఏమొద్దు. ఎవరైతే దరఖాస్తుదారు జనరల్గా ఇంటి యజమాని పురుషుడే అయి ఉంటాడు. ఒకవేళ మీరు రేషన్ కార్డులో సెకండ్ పేరు వచ్చినా కూడా ఇంటి యజమాని పేరు మాత్రం పెట్టండి. ఒకవేళ ఆ ఇంటి యజమాని లేడీ అయినట్టయితే లేడీ పేరు పెట్టండి. ఎవరైతే పెట్టారో వాళ్ళ ఫోటో మాత్రమే పెట్టండి. దానికి సంబంధించినంత వరకు ఇంకేమైనా డౌట్ ఉండే చెప్పండి. ఆ అప్లికేషన్ ఆల్రెడీ నింపిన వారికి ఏమైనా కౌంటర్ ఇచ్చారు చెప్పండి. మీరు ఏమైనా డౌట్ వచ్చినా దగ్గరకు వచ్చి పంపిస్తాను. నేను బాబు పంపిస్తాను. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని జెడ్పీ చైర్మన్ దాదనగర్ విఠలరావు అన్నారు. అంతేకాకుండా తాము చదువుకున్న కళాశాలకు సేవలందించాలని సూచించారు. నగరంలోని పాలిటెక్నిక్ కళాశాలలోని బాలుర వసతి గృహంలో బిఎన్ రావు ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ను జెడ్పీ చైర్మన్ దాదనగర్ విఠలరావు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన విద్యార్థుల సమావేశంలో ముఖ్య అతిథులుగా హాజరైన జెడ్పీ చైర్మన్ బిఎన్ రావును పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీరామ్ కుమార్ పుష్పగుచ్చాలతో సన్మానించారు. ఈ సందర్భంగా బిఎన్ రావు మాట్లాడుతూ జెడ్పీ చైర్మన్ సూచనల మేరకు జిల్లాలో కొన్ని చోట్ల ఆర్ఓ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేశామని తెలిపారు. అందులో భాగంగానే పాలిటెక్నిక్ బాలుర వసతి గృహంలో వాటర్ ప్లాంట్ విద్యార్థుల సౌకర్యార్థం ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థానాలకు చేరుకొని తాము చదువుకున్న కళాశాలలకు సేవలు అందించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ దాదనగర్ విఠలరావు మాట్లాడుతూ బిఎన్ రావు జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. అందులో భాగంగా పాలిటెక్నిక్ కళాశాలకు ఆర్ఓ మినరల్ వాటర్ ప్లాంట్ను ఉచితంగా అందజేశారని అన్నారు. విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఉన్నత స్థానాలకు చేరుకున్నప్పుడే తమ తల్లిదండ్రుల కోరిక నెరవేరుతుందని ఆయన తెలిపారు. అందుకొరకు ప్రతి విద్యార్థి బాగా చదవడంతో పాటు వివిధ రంగాలలో నైపుణ్యత సాధించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో లెక్చరర్స్ బాలనరసింహులు, వంశీకృష్ణ, సత్యానంద్ తదితరులు పాల్గొన్నారు. అందుకే వీళ్ళందరినీ లైక్ చేస్తాను. ఎందుకంటే నా బిడ్డ స్వచ్ఛందంగా సేవా దృక్పథం ఉన్న వ్యక్తిని. నేను మొదటి నుంచి ఇటు చదువుతూ అటు సేవా కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తి. హలో మీరు కూడా అంటే
ఆ స్కూల్ రాజశేఖర్ గారు తన డ్యూటీ ప్రాంప్ట్ చేసుకుంటూ మరి రెడ్ క్రాస్లో తన సేవలు అమోఘ సెక్రటరీ. అట్లాగే సత్యానంద గారు ఇక ఏదైతే మనకు విద్యా ఉద్యోగం నేర్పి బోధించేది మనం ఈ స్థాయికి తీసుకొచ్చి వాళ్ళు టీచర్స్. ఇక పెద్దలైతే దాతలు మరి కరీంనగర్ జిల్లానే కాదు నిజామాబాద్ జిల్లాలో కూడా మా ఫౌండేషన్ ద్వారా నేను కూడా స్వచ్ఛంద సేవ చేస్తాను ముందుకొచ్చిన వ్యక్తి మన డాక్టర్ బిఆర్ గౌడ్. ఇక మీ ప్రిన్సిపాల్ గారు ఆయన కూడా ఇటు డ్యూటీ చేస్తూ సేవా దృక్పథంలో ముందున్న వ్యక్తి. అట్లాగే మీ ఓల్డ్ స్టూడెంట్స్ రిటైర్డ్ లెక్చరర్స్ వాళ్ళు కూడా సేవా దృక్పథం ముందు వచ్చిన వ్యక్తులు. కాబట్టి మనము ఎందుకంటే చదువుతో పాటు క్రమశిక్షణటువంటి వ్యక్తులను కూడా మనం ఆదర్శంగా తీసుకోవాలి. నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే మీరంతా మోక్షగుండాయ విశ్వేశ్వరయ్య వారసులు మీరు. ఎందుకంటే కాబోయే ఇంజనీర్స్ మీరు. నేను కూడా జడ్పీ ఆఫీస్లో ఇంజనీర్స్ తోని 15th సెప్టెంబర్ అయిన బర్త్డే రోజు పెద్ద సమావేశం కూడా పెట్టడం జరిగింది. కాబట్టి మీరు కూడా కొందరిని ఆదర్శంగా తీసుకుంటే ఇటు చదువుతో పాటు లీడర్ ఇటువంటి వ్యక్తులు తీసుకుంటే భవిష్యత్తులో కూడా మనం కూడా ఇట్లా తయారు కావాలనే ఉద్దేశంతో మరి ఈరోజు చూస్తూ ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి మన అయోధ్య శ్రీరామ మందిరంలో పూజించిన అక్షతలు ప్రతి ఇంటికి రావడం మన అదృష్టమని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. శ్రీరామ జన్మభూమిలో అద్భుతమైన ఆలయ నిర్మాణం పూర్తయిందని, ప్రధాని మోడీ నాయకత్వంలో దేశంలో రామరాజ్యం వస్తుందని ఆయన వెల్లడించారు. బోధన్ మండలం పెగడపల్లిలో అయోధ్య శ్రీరాముని పూజిత అక్షింతల శోభాయాత్రను వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీ అరవింద్ ధర్మపురి స్థానికులతో కలిసి శోభాయాత్రలో పాల్గొన్నారు. మహిళలు మంగళ హారతులతో స్వాగతించారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ శతాబ్దాల తర్వాత శ్రీరాముడు తన జన్మస్థలానికి వచ్చారని అన్నారు. రామచంద్ర స్వామి వారిని సొంత స్థలానికి తీసుకువచ్చిన ఘనత ప్రధాని మోడీకే దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. మోడీ నాయకత్వంలో దేశంలో సుపరిపాలన కొనసాగుతుందని, ఈ పాలనను తెలంగాణ రాష్ట్రంలోకి తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డీ మోహన్ రెడ్డి, అడ్లూరి శ్రీనివాస్, ఇతర బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు ఉన్నారు. శతాబ్దాల కళ మన దేశానికి దండయాత్రల మీద వచ్చిన ముగుల్స్ కానీ ఇతర ముస్లిం దేశాల నుంచి వచ్చి ఇక్కడ ఏదైతే మన మందిరాలను ధ్వంసం చేసిండ్రో అందులో భాగంగా అయోధ్యలో కూడా రామ మందిరాన్ని ధ్వంసం చేసి అక్కడ ఒక బాబ్రీ మస్జిద్ అన్న పేరు మీద కట్టడం కట్టి ఆ కట్టడాన్ని 91లో 92లో అది కూలిపోయి ఇవాళ కొన్ని శతాబ్దాల ప్రతి హిందువు కళ నెరవేరబోతా ఉంది. జనవరి 22 నాడు రామ మందిర ప్రతిష్ట, రామ్లల్లా ప్రతిష్ట అయోధ్యలో ఎన్నో ప్రాణత్యాగాలు, ఎన్నో ఉద్యమాలు అయోధ్య కానీ భారతదేశం కానీ చూసింది. వాళ్ళందరి ఎవరైతే ప్రాణాలు త్యాగం చేసినారో వాళ్ళ ఆత్మకు కూడా రేపు 22వ తారీఖు నాడు జనవరి నాడు ఆత్మకి శాంతి కలుగుతుంది. రాముడు జన్మస్థలానికి తిరిగి వస్తున్నాడు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఆర్థికంగానే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రకారంగా కాకుండా మన సంస్కృతి సాంప్రదాయాలు మళ్ళా రాములు వారిని ఆయన పుట్టిన స్థలానికి తీసుకొచ్చిన ఘనత కూడా చరిత్రలో కూడా నరేంద్ర మోడీ గారికి మిగిలిపోతుంది. ఇటువంటి
కార్యక్రమంలో భాగంగా అయోధ్యలో పూజలు నిర్వహించి రాములవారి పూజలు నిర్వహించి ఆ అక్షంతలు ప్రతి ఇంటికి రావడం ప్రతి ఒక్క భారతీయుని అదృష్టం. రానున్న కాలంలో కూడా రామరాజ్య స్థాపన కోసం ప్రతి ఒక్కళ్ళు కష్టపడాలి. అటువంటి ఆదర్శవంతమైన పాలన దేశంలో సెక్స్ వర్కర్లు వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, ఆరోగ్యం మంచిగా ఉంటే సంపద ఉన్నట్లేనని DM&HO డాక్టర్ సుదర్శనం సూచించారు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, అవసరమైతే వారు ప్రభుత్వ ఆరోగ్య శాఖ ద్వారా ఉచిత ఆరోగ్య సేవలు పొందవచ్చని ఆయన కోరారు. నగరంలోని బైపాస్ రోడ్లో గల మారుతినగర్ ఫంక్షన్ హాల్లో స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్ధయ్య అధ్యక్షతన రాజరాజేశ్వరి మహిళా సంఘం వార్షిక జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన DM&HO డాక్టర్ సుదర్శనం మాట్లాడుతూ సెక్స్ వర్కర్లు వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, ఆరోగ్యం మంచిగా ఉంటే సంపద ఉన్నట్లేనని ఆయన అన్నారు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, అవసరమైతే వారు ప్రభుత్వ ఆరోగ్య శాఖ ద్వారా ఉచిత ఆరోగ్య సేవలు పొందవచ్చు అని తెలిపారు. స్నేహ సొసైటీ మహిళా సెక్స్ వర్కర్లకు ఎన్నో సేవలు అందిస్తుందని ఆయన అభినందించారు. జిల్లాలో 4 మహిళా సెక్స్ వర్కర్లకు ప్రభుత్వం ద్వారా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అందించామని ఆయన తెలిపారు. భవిష్యత్తులో వారికి ఆరోగ్య శాఖ ద్వారా మరిన్ని అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కల్పిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్ధయ్య మాట్లాడుతూ స్నేహ సొసైటీ HIV కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మహిళా సెక్స్ వర్కర్ల ఆర్థిక అభివృద్ధికి, వారి హక్కుల పరిరక్షణకు CBOను ఏర్పాటు చేశామన్నారు. దీనిలో మహిళా సెక్స్ వర్కర్లకు సభ్యత్వాన్ని ఇచ్చి వారికి ఆర్థికంగా దోహదం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో 400 మంది సెక్స్ వర్కర్లు పాల్గొని నూతన CBO కమిటీని ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు. ఇస్తాము, మా హెల్త్ సిబ్బంది మీ ఇంటికి తెచ్చి కూడా ఇస్తారు. మీరు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సిందల్లా మీ పని చేసుకోండి, మీ పని రోజువారీ వృత్తి చేసుకోండి. దానివల్ల మాకేం ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఒకవేళ మీరు ఇన్ఫెక్ట్ అయిపోయి ఉండి, మీ హెల్త్ పరంగా ఏదైనా సమస్య ఉండి మీరు ఈ వృత్తి చేస్తూ ఉంటే హెల్తీగా ఉన్న వాళ్ళకి అది అంటుకుంటుంది, అంటు రోగాలు వస్తాయి. తద్వారా కమ్యూనిటీ మొత్తం రోగాల బారిన పడిపోతుంది. సో నేను దయచేసి మీ అందరికీ రిపీట్ చేసేది ఏంటంటే 6 నెలలకు ఒకసారి ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకోవాలి, సరైన టెస్టులు చేయించుకోవాలి. ఒకవేళ ఏమన్నా రుగ్మతలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా మందులు వాడాలి. మీరు సేఫ్ ఉన్నారు అని మీరు సర్టిఫై చేస్తే మీ వృత్తి మీరు చేసుకోవచ్చు. అదొకటి. అట్లాగే మీరే వృత్తి చేసినప్పుడు భారతీయ సంస్కృతి ముద్దు, విదేశీ సంస్కృతి వద్దు. జనవరి 1 దండగా, ఉగాది యమన పండగ అని ఆర్య సమాజ్ ప్రధాని సూర్యప్రకాష్ అన్నారు. పాశ్చాత్య దేశాల సంస్కృతిని వీడనాడి భారతీయ సనాతన సంస్కృతిని కాపాడాలని ఆయన తెలిపారు. నగరంలోని ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో ప్రజలను చైతన్యవంతులు చేసే విధంగా భారతీయ సంస్కృతిని హిందూ బంధువులు కాపాడాలనే సముద్దేశంతో భారతీయ సంస్కృతి ముద్దు, విదేశీ సంస్కృతి వద్దురా, జనవరి 1 దండగా, ఉగాది యమన పండగ అనే నినాదంతో నగరంలో పలు వీధులలో ఇందూర్ ఆర్య సమాజ్ కమిటీ వారు ప్రజా చైతన్య యాత్రను ప్రారంభించారు. ఆర్య సమాజ్ ప్రధాని సూర్యప్రకాష్ ఆర్య మాట్లాడుతూ పాశ్చాత్య దేశాల సంస్కృతిని వీడనాడాలని, భారతీయ సనాతన సంస్కృతిని కాపాడాలని అన్నారు. ఇప్పటికే పాశ్చాత్య దేశాలు మన దేశ సంస్కృతిని గౌరవిస్తున్నాయని ఆయన తెలిపారు. మన భారతీయ యువత ఇకనైనా జాగృతమై మన సనాతన ధర్మాన్ని కాపాడాలని ప్రజలను చైతన్యపరుస్తూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి చెవిటి నారాయణ, ఉప ప్రధాన్ తులసీదాస్ తట్టేవార్, ఉప మంత్రి బైసా హరిదాస్, రామ్దాస్ పురోహితులు, వేదన్ మిత్రతో పాటు సలహాదారులు, ఆచార్య యోగ సిద్ధిరాములు గురూజీ పాల్గొన్నారు. కార్యక్రమాలు చేస్తుంటాము, దాన్ని రద్దు చేసుకోండి. మనము ఉగాది నాడు జరుపుకుందాం. ఈ జనవరి 1 నూతన సంవత్సరం మనకు కాదు, మనకు ఉగాదియే నూతన సంవత్సరము.
మన సంస్కృతిని, మన సభ్యతను మనమంతా కాపాడుకోవాలి. విదేశ పోకడలు మనకు అవసరం లేదు, స్వదేశమే మనకు ముద్దు. బంధువులారా, మీరందరూ ఐకమత్యమై విద్యార్థి మరియు విద్యార్థికులు మీరంతా ఆలోచన చేయండి. జనవరి 1 వద్దురా, జనవరి 1 వద్దురా, జనవరి 1 దండగా, జనవరి 1 దండగా, భారత్ మాతా కీ జై. ఆర్య సమాజ్ అమర్ రహే, ఆర్య సమాజ్ అమర్ రహే, ఆర్య సమాజ్ అమర్ రహే. నూతనంగా ఏర్పడిన మత్స్య పారిశ్రామిక సహకార సంఘం హడక్ కమిటీ సభ్యుల సమస్యలను నెరవేర్చాలని జిల్లా మత్స్యశాఖ అధికారి ఏడి రాజనరసయ్య సూచించారు. గెలుపొందిన వారందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. నగరంలోని మారుతి నగర్లో గల ఓ ఫంక్షన్ హాల్లో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం హడక్ కమిటీ ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడి రాజనరసయ్య మాట్లాడుతూ ఎన్నికల్లో గెలుపొందిన కన్వీనర్తో పాటు మరో 10 మంది సభ్యులతో కలిసి అడహక్ కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ అడహక్ కమిటీ కాల పరిమితి 3 నెలల పాటు ఉంటుందని, ఆ తర్వాత ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన అన్నారు. నూతనంగా ఎన్నికైన అహడక్ కమిటీ తమ సంఘ సభ్యుల ఉన్నతికి కృషి చేయాలని సూచించారు. అనంతరం గెలుపొందిన వారికి పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అహడక్ కమిటీ కన్వీనర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మత్స్యకారులు, గంగపుత్రులు పాల్గొన్నారు. మత్స్య సహకార సంఘం సొసైటీ ఎలక్షన్లలో చీఫ్ ప్రమోటర్గా ఎన్నిక కావడం జరిగింది. ఈ ఎన్నికకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి జిల్లా గంగపుత్రులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే సొసైటీ అధ్యక్షులందరికీ ప్రతి ఒక్కరికి మరియు సహకరించిన ప్రతి మండల అధ్యక్షులకు, కార్యదర్శులకు, సెక్రటరీలకు, అలాగే వివిధ హోదాలో ఉన్నటువంటి గంగపుత్ర నాయకులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మహిళా సొసైటీ సంఘాల అధ్యక్షులకు, అలాగే మన మత్స్యశాఖ అధికారులకు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వైద్య రంగంలో వచ్చిన మార్పులను గ్రహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ఐకేర్ ఫౌండేషన్ లక్ష్యమని ఆ సంస్థ ప్రతినిధులు నరేష్ గౌడ్, సురేష్ అన్నారు. వైద్యులకు, రోగులకు మధ్యవర్తిగా ఉంటూ ఖరీదైన వైద్యాన్ని అతి తక్కువ ఖర్చులో ప్రజలకు చేరువ చేశామని వారు వివరించారు. నవిపేట్ మండల కేంద్రంలోని స్కాలర్స్ హై స్కూల్లో ఐకేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు సుమారు 500 మంది విద్యార్థులకు వివిధ విభాగాలకు చెందిన 10 మంది వైద్యులు ఉచితంగా వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా ఐకేర్ ఫౌండేషన్ తెలంగాణ ప్రతినిధులు ఉడతల నరేష్ గౌడ్, సురేష్ మాట్లాడుతూ ప్రస్తుతం వైద్య రంగంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని అన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అతి తక్కువ ధరలలో అందిస్తూ వైద్యుడికి, రోగికి మధ్య దూరం తగ్గిస్తూ సామాజిక ఆరోగ్య భద్రత లక్ష్యంగా ఏర్పాటు చేసిందే ఐకేర్ ఫౌండేషన్ అని వారు తెలిపారు. జీవితంలో ఏదైనా సాధించాలనే తపనతో వివిధ సంస్థల్లో పనిచేస్తున్న యువకులు సమూహంగా ఏర్పడి ఐకేర్ సంస్థను ప్రారంభించారని అన్నారు. ప్రజలకు ఆరోగ్యపరంగా విశేషాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసిన ఆ సంస్థ ప్రతినిధులకు పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ పార్వతీదేవి, దంత వైద్య నిపుణులు డాక్టర్ రాకేష్, చర్మ వైద్య నిపుణులు డాక్టర్ ప్రియాంత్, కంటి వైద్య నిపుణులు సంతోష్, జనరల్ మెడిసిన్స్ వైద్యులు డాక్టర్ జోసెఫ్, డాక్టర్ ప్రత్యూష, డాక్టర్ బిలోజీ నాయక్, వైద్య సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నవిపేట్ మండలంలోని స్కాలర్స్ స్కూల్లో ఐకేర్ హెల్త్ సర్వీసెస్ సమక్షంలో మన స్కాలర్స్ స్కూల్ ఆధ్వర్యంలో సార్ వాళ్ళ సపోర్ట్తో ఇక్కడ హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. సార్ గారికి మేము సార్ పిల్లలకి మేము హెల్త్ క్యాంపు కండక్ట్ చేస్తామని చెప్పగానే సార్ మాకు సానుకూలంగా స్పందించి స్టూడెంట్స్కి స్టడీసే కాదు హెల్త్ కూడా ముఖ్యమని చెప్పేసి ఆలోచించి సార్ మాకు సానుకూలంగా స్పందించి హెల్త్ క్యాంప్కు మాకు సపోర్ట్ చేయడం జరిగింది. ఈ హెల్త్ క్యాంప్లో భాగంగా మన దగ్గరికి ఐస్కి సంబంధించి, డెంటల్కి సంబంధించి, అదేవిధంగా స్కిన్కి సంబంధించి, అదేవిధంగా మన 6th to 10th క్లాస్ వాళ్ళకి గైనిక్ మేడం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ క్యాంపులో ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా పాల్గొనడం జరిగింది. ఇక్కడికి వచ్చిన మా వైద్య బృందానికి కూడా ప్రతి ఒక్కరికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మాకు సహకరించిన సార్కి, స్కాలర్స్ స్కూల్ మేనేజ్మెంట్కి కూడా మేము హృదయపూర్వకంగా థ్యాంక్స్ తెలియజేస్తున్నాము. మా యొక్క ఈ హెల్త్ క్యాంపు, మా యొక్క ఈ ఐకేర్ హెల్త్ సర్వీసెస్ విషయ ఉద్దేశం ఏంటంటే ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటికి, ప్రతి సంవత్సరము మైనర్ చెకప్ అనేది చాలా అవసరము. కోవిడ్ పరిణామాలు చూసిన తర్వాత
మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మొన్న సిరిసిల్లలో 14 సంవత్సరాల పిల్లలకు కూడా అక్కడ హార్ట్ అటాక్ రావడం జరిగింది. సో ఈ కోవిడ్ వచ్చిన నుంచి ఆరోగ్య పరిస్థితులు మొత్తం తారుమారు కావడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా నాణ్యమైన వైద్య సేవలు అందాలన్న ముఖ్య ఉద్దేశంతో కంట్రీ సైడ్ ఉన్న ప్రజలకు, గ్రామాల్లో ఉన్న జనానికి నేరుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన వైద్యం అందించాలన్న ముఖ్య ఉద్దేశంతో బ్రిటన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. బ్యాక్ టు న్యూస్. పెన్షన్లు, రేషన్ కార్డులు ఉన్నవారు ప్రజా పాలనలో దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని డిపిఓ జయసుధ తెలిపారు. 6 గ్యారంటీల్లో ఇదివరకు లబ్ధి పొందని పథకాలకు మాత్రమే ప్రజలు దరఖాస్తు చేసుకోవాలని ఆమె వివరించారు. నవిపేట్ మండల కేంద్రంలో అభయహస్తం 6 గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కోసం ప్రజా పాలన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సభ నిర్వహించారు. నవిపేట్కు విచ్చేసిన డిపిఓ జయసుధ దరఖాస్తుల స్వీకరణ కౌంటర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల అమలు కోసం ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 28వ తేదీ నుండి జనవరి 6వ తేదీ వరకు అన్ని గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 6వ తేదీలోపు దరఖాస్తులు ఇవ్వని వారు తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల్లో దరఖాస్తులు అందజేయాలని సూచించారు. రేషన్ కార్డు లేని వారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ప్రజలు ఎటువంటి దరఖాస్తు ఇచ్చినా అధికారులు తీసుకోవాలని ఆమె అన్నారు. 6 గ్యారంటీల దరఖాస్తులు ప్రజలు తీసుకువస్తే రిజిస్టర్లో ఎంట్రీ చేసుకుని దరఖాస్తుదారుడికి రసీదు ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఏ పథకం కింద లబ్ధి పొందేందుకు దరఖాస్తు చేసుకుంటే దానికి సంబంధించిన జిరాక్స్ కాపీ ఇవ్వాలని తెలిపారు. అన్ని గ్రామాల్లో కౌంటర్లు ఏర్పాటు చేశామని, ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడే అవసరం లేదని అన్నారు. పెన్షన్తో పాటు వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారు తిరిగి వాటికి దరఖాస్తు చేసుకోవద్దని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ధన్వాల్, ఎంపీడీఓ సాజిద్ అలీ, ఎంపీఓ రామకృష్ణ, ఎస్ఐ యాదగిరి గౌడ్, వ్యవసాయ శాఖ అధికారి సురేష్ గౌడ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. లేకున్నా కూడా మన సెపరేట్ రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఒక తెల్ల కాగితం మీద వాళ్ళ దరఖాస్తు ఇవ్వచ్చు. దీనికి ఈ అభయహస్తం గ్యారంటీల గురించి అప్లికేషన్ ఫామ్లో రేషన్ కార్డు జిరాక్స్ లేకుండా, అంటే రేషన్ కార్డే లేకున్నా కూడా అప్లై చేసుకోవచ్చు. సో అక్కడ రేషన్ కార్డు నంబర్ అనేది దానికి పక్కన నిలబెట్టేస్తే అయిపోతుంది. మాకు రేషన్ కార్డు లేదు పెట్టేస్తే అది మేము ఆన్లైన్లో అక్కడనే అప్లోడ్ చేస్తాం. ఎట్లాంటి దరఖాస్తు? నవీపేట గ్రామ పంచాయతీకి ప్రజాపాలన గ్రామ సభ, అదేవిధంగా 5 గ్యారంటీలకు సంబంధించి
సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి విజిట్ చేయడం జరిగింది. మనకి గ్రామ పంచాయతీలో ప్రతి గ్రామ సభ రోజు ప్రతి 100 కుటుంబాలకు ఒక కౌంటర్ చొప్పున మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మనకి 28 నుంచి జనవరి 6, 28 డిసెంబర్ జనవరి 6 వరకు 8 డేస్ వరకు కంటిన్యూస్గా అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. దానికి అంటే ఒకటే రోజు తీసుకుంటారు, మిగతా రోజులు తీసుకోరు అని అనుమానం పెట్టుకోకుండా ప్రతిరోజు తీసుకుంటారు. మార్నింగ్ 8 to ఈవినింగ్ 6 వరకు అప్లికేషన్స్ తీసుకుంటారు. సో వాళ్ళు ఎవరైనా మీరు అప్లై చేసుకోవడం ఒక దూర ప్రదేశాల్లో ఉంటే కూడా ఆ రోజు వచ్చి మీరు బైన్సా పట్టణంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. నేరాల నియంత్రణకై ఇంటింటా సోదాలు నిర్వహించి సరైన ధృవపత్రాలు లేని వాహనాలను స్వాధీనపరుచుకున్నారు. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని నయాబాది కాలనీలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఇందులో భాగంగా ఇంటింటా తనిఖీలు చేశారు. సరైన ధృవపత్రాలు లేని 62 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలు, 3 కార్లు, 1 ట్రాక్టర్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ సిఐ శ్రీనివాస్, ఎస్ఐలు శ్రీకాంత్, శివతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలందరితో ఇంటరాక్ట్ కావటం మరియు వాళ్ళకు పోలీసుకు సంబంధించినటువంటి సేవలు ఏ విధంగా ఉంటున్నాయి, వాళ్ళకి ఏ విధంగా పోలీసు అందుబాటులో ఉండాలనే విషయాలు, అదేవిధంగా ఏరియాలో ఉన్న వాహనాలన్నింటినీ కూడా తనిఖీ చేసి వాటికి సక్రమమైన డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా, లేదా ఏమన్నా పాత ఫైన్లు ఏమన్నా పెండింగ్ ఉంటే వాటన్నిటి కూడా కట్టించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఇక్కడ గమనించింది ఏంటంటే చాలా వాహనాలకు సరైన ధృవపత్రాలు లేకుండా ఉన్నాయి. ఎప్పుడో కొనుక్కున్నారు, వాటిని వీళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. రిజిస్టర్డ్ ఓనర్ వేరే ఉన్నారు, ఇప్పుడు నడిపించుకునే వాళ్ళు వేరే ఉన్నారు. అది భవిష్యత్తులో బాగా ఇబ్బంది జరుగుతుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వారు నడిపే వాహనం వారి పేరు మీద ఉండేటట్టుగా ఇమ్మీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఇటీవల జరుగుతున్న రోడ్ యాక్సిడెంట్లు బాగా జరుగుతున్నాయి, వాటిల్లో ప్రాణాలు పోతున్నాయి. కాబట్టి అందరూ కూడా సరైన జాగ్రత్తలు తీసుకొని వాహనాలు నడపాలి. అందరి దగ్గర లైసెన్సులు ఉండాలి. అదేవిధంగా హెల్మెట్లు హైవే మీద పోయేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించి ప్రయాణించినట్లయితే రోడ్డు ప్రమాదాలను నివారించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే సైబర్ క్రైమ్ ఒకటి బాగా ఇంక్రీజ్ అవుతుంది ఈ మధ్యకాలంలో. మొబైల్ ఫోన్స్ బాగా వాడుతుండటం వల్ల ఈ నేరాలు జరుగుతున్నాయి. తక్కువ వడ్డీకి ఎక్కువ లోన్ ఇస్తామని ఆశ చూపుతున్నారు. మరియు ఈ ఉచిత పథకాలు ఇస్తాం, ఆ పథకం ఈ పథకం అనుకుంటూ తర్వాత అదేవిధంగా జాబ్స్ ఫ్రాడ్స్ బాగా జరుగుతున్నాయి. జాబ్స్ అందరికీ జాబ్ ఫ్రాడ్, జాబ్ అని ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్, ఫేస్బుక్లలో. సమయం ఎంతో విలువైందని, నిత్యం చదువులపై దృష్టి పెడుతూ ఉజ్వల భవిష్యత్తు కోసం కృషి చేయాలని ఏసీపీ కిరణ్ కుమార్ విద్యార్థులకు సూచించారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని తల్లిదండ్రులకు కన్న కలల సహకారానికి పట్టుదలతో ముందుకు సాగాలని ఆయన వెల్లడించారు. సిరికొండ మండల కేంద్రంలోని సత్యశోధక్ పాఠశాలలో స్పోర్ట్స్ మీట్ కార్యక్రమానికి ఏసీపీ ఎం కిరణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాఠశాల విద్యార్థులు మార్చ్ ఫస్ట్ చేసి ఏసీపీకి గౌరవ వందనాన్ని సమర్పించారు. అనంతరం విద్యార్థులు నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఏసీపీ కిరణ్ కుమార్ చేతుల మీదుగా గోల్డ్, సిల్వర్ పతకాలను అందించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు ఆటలలో రాణించాలని అన్నారు. ప్రతి విద్యార్థి కృషి, పట్టుదలతో శ్రమించాలని సూచించారు. చదువులలో, క్రీడలలో ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని దానికి అనుగుణంగా సమయం వృధా చేయకుండా పట్టుదలతో పోరాడి విజయాలను సాధించాలని అన్నారు. లక్ష్య ఛేదనలో విద్యార్థులకు ఎలాంటి సందేహాలు వచ్చినా తల్లిదండ్రులను గాని ఉపాధ్యాయులను గాని సంప్రదించాలని ఆయన అన్నారు. తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేస్తూ కష్టాలు పడుతూ చదివిస్తారని, కలలను సాకారం చేయడానికి కృషి చేయాలని ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఆర్ నర్సయ్య, దర్పల్లి సిఐ సైదా, సిరికొండ ఎస్ఐ రమేష్, పోలీస్ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు గంగారెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు. కూడా ఏ సబ్జెక్టులో ఎలాంటి ఎలివేషన్ ఉంటుంది, ఏ సబ్జెక్టు వెళ్తే ఏం కావచ్చు, ఏ సబ్జెక్టులో ఉంటే ఎలాంటి వాటిల్లో బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది, ఏది బెస్ట్ ప్రజెంట్ మార్కెట్లో, ప్రజెంట్ సినారియోలో ఏది బెస్ట్ అనేది కూడా మీరు మీ యొక్క ఫ్యాకల్టీ వాళ్ళతో మీరు డిస్కస్ చేస్తేనే తెలుస్తుంది. ఇవన్నీ చేయాలంటే బేసికల్గా మీకు ఒక గోల్ అనేది అవసరం. గోల్ అంటే తెలుసు కదా, ఒక టార్గెట్. నీవేం కావాలి, నేనేం చదవాలి, నేను పెద్ద అయిన తర్వాత ఏం చేయాలి అనే ఒక టార్గెట్ అనేది మీరు ఇనీషియల్గానే పెట్టుకోవాలి.
అది 10th తర్వాత ఇంటర్ తర్వాత ఆలోచిద్దాంలే అంటే సరిపోదు. ఒక ఒలింపిక్స్ క్రీడాకారుడు ఉన్నాడు అనుకో, ఎప్పటి నుంచి ఉంటుంది అతని యాక్టివిటీ? ఆల్మోస్ట్ 2nd, 3rd, 4th క్లాస్ నుంచే గ్రౌండ్ ప్రిపరేషన్ ఉంటుంది. ఒక IAS, IPS కావాలనే ఒక విజన్ ఉందనుకో, దానికి కూడా స్కూల్ డేస్లో నుంచే ఫౌండేషన్ అనేది హార్డ్ వర్క్ అనేది చేస్తేనే అది ఉంటుంది. అలా చేయాలంటే ఫస్ట్ విజన్ అంటే ఒక టార్గెట్, ఒక గోల్ అనేది పెట్టుకుంటేనే యూ కెన్ రీచ్. ఇప్పుడు నువ్వు స్కూల్కు ఇవాళ నేను ఈ టైంలో వెళ్ళాలి. 2023 సంవత్సరంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వైద్య బృందం సహకారంతో అనేక అరుదైన శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేశామని సూపరింటెండెంట్ డాక్టర్ పద్మారాజ్ తెలిపారు. లాప్రోస్కోపిక్ సర్జరీలో రాష్ట్రంలో నంబర్ 1 స్థానంలో, మేజర్ సర్జరీ నిర్వహణలో 2వ స్థానంలో ఆసుపత్రి నిలిచిందని ఆమె వెల్లడించారు. నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ డాక్టర్ పద్మారాజ్ వివిధ విభాగాధిపతులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ సంవత్సరంలో వైద్య సేవలు అందించడంలో సాధించిన ప్రగతిని వివరించారు. అవుట్ పేషెంట్ల సంఖ్య రోజుకి 1500 నుండి 2000 వరకు పెరిగిందని, ఇన్ పేషెంట్ల సంఖ్య రోజుకు 200 నుండి 400 వరకు పెరిగిందని తెలిపారు. అత్యాధునిక వైద్య పరికరాలను సమర్చుకొని నూతన సాంకేతిక విజ్ఞానంతో చికిత్సలను అందించామని తెలియజేశారు. అలాగే ఆసుపత్రిలోని వివిధ విభాగాల వారీగా చేసిన అరుదైన చికిత్సలను గురించి వివిధ విభాగాధిపతులు వివరించారు. టీ-హబ్ తెలంగాణ డయాగ్నోస్టిక్ ద్వారా ఈ ఏడాదిలో 4,41,452 మందికి ఉచితంగా రక్త పరీక్షలు నిర్వహించామని, టీ-హబ్ సెంటర్ రాష్ట్రంలో 2వ స్థానంలో నిలిచిందని వారు తెలిపారు. సైకియాట్రీ విభాగంలో డి అడిక్షన్ సెంటర్ ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసి ఆత్మహత్యల నివారణకు కృషి చేశామని తెలిపారు. ఇప్పటి వరకు 214 మందికి ఈ సిట్ ద్వారా 1912 మందికి డి అడిక్షన్ ద్వారా చికిత్సలు అందించినట్లు పేర్కొన్నారు. పీడియాట్రిక్ విభాగంలో PICU ఏర్పాటు చేసి 2 నుంచి 3 లక్షల వరకు ఖర్చయ్యే ఖరీదైన వైద్యాన్ని GGHలో అందించామని తెలిపారు. అనంతరం అరుదైన వైద్య సేవలు పొంది ఆరోగ్యవంతులుగా మారిన పలువురు రోగులు వారి స్వ అనుభవాలను మీడియాకు వివరించారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. నెక్స్ట్ ఏం చేయాలి, సో ఇంకా ఏం ఇంప్రూవ్ చేయాలి, అది కూడా మనం ఆలోచించాలి. మనం చూసుకున్నట్టయితే నిజామాబాద్లో మనం ఎక్కువగా ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. మన దగ్గర కూడా జరుగుతున్నాయి. హాస్పిటల్ కాలేజీల్లో కూడా మన పిల్లలు కూడా చనిపోతున్నారు. సో దీనికి కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సార్ సైకియాట్రిస్ట్ కాబట్టి చాలా చక్కగా మీకు విపులీకరించి చెప్పారు. సో నెక్స్ట్ మన సొసైటీలో కూడా వెళ్ళాలని అనుకుంటున్నాం సార్. లెటెస్ట్ థింక్ మనం ఒక్కొక్క మండల్లో ఒక విజిట్, మేబీ ఒక నెలకి ఒక్క విజిట్, అవుట్ సైడ్ విజిట్ మనం పెట్టుకున్నాం. మీ డిపార్ట్మెంట్ నుంచి మనకి సహకారం అందితే మనం అక్కడికి వెళ్ళి అక్కడ సర్వీసెస్ ఒకటి ఇద్దాం సార్. ఇది బయటకు వెళ్ళడం అనేది మన జాబ్ కాదు, మనం ఇక్కడే ఉండి చేయాలి. కానీ బట్ మన దగ్గర మన జిల్లాలో ఎక్కువ మంది ఉన్నారు. రేపు మన పిల్లలే ఉండొచ్చు, మన ఇంట్లో వాళ్ళే ఉండొచ్చు. సో అటువంటి వారికి సర్వీసెస్ మనం చేద్దాము. కొన్ని క్యాంప్స్ చేసి హాస్పిటల్లో ఈ సర్వీసెస్ ఉన్నాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.